హాయ్ అండి, హలో అండి. మా బిడ్డ అయితే రథం చేసుకున్నా కదా, రథం అయితే నేను పెడుతున్నా. ఫస్ట్ అయితే పూజకు సంబంధించింది పెట్టిన కదా, అయ్యగారు వచ్చింది అయితే అందు గురించి ఇప్పుడైతే నేనైతే మా బిడ్డ కథ చదివాను కదా, కథ అయితే నేను అంతా పెడుతున్నా. ఆ కథ విన్న వాళ్ళకైతే సౌభాగ్యాలతోటి అందరూ సంతోషంగా ఉంటారట. ఆ కథ అయితే మొత్తం వినాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి మీరు యూట్యూబ్ ఛానల్ అందరూ చూడాలి, షేర్ చేయాలి, లైక్ చేయాలి, కామెంట్ చేయాలి. మా బిడ్డనైతే ఆశీర్వదించాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా యూట్యూబ్ ఛానల్ కూడా చల్లగా ఉండాలని అయితే నేను దేవుని కాన్ని అయితే కోరుకున్నా. మీరందరూ చల్లగా ఉండాలని అనేది అనుకుంటాను. మరి ఈ ఛానల్ అయితే చూడాలి, మొత్తము చూడండి, బాగుంటుంది కథ మాత్రం. ఉద్దేశించి నాదా స్త్రీలు సర్వ సౌభాగ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధి తరించుటకు తగిన వ్రతమును ఒక దానిని ఆనతీయదలసినదనే అడిగినది. అందుక త్రినేత్రుడు మిక్కిలి ఆనందించిన వాడే, దేవి నీవు కోరిన విధముగా స్త్రీలను ఉద్ధరించు వ్రతమొకటి ఉన్నది, అది వరలక్ష్మి వ్రతము. దానిని విధి విధానంగా వివరిస్తారు విను. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజుకు ముందు వచ్చు శుక్రవారం నాడు ఈ వ్రతము చేయవలెనని పరమేశ్వరుడు పార్వతికి చెప్పాను. పార్వతీదేవి, దేవ ఈ వరలక్ష్మి వ్రతమునకు ఆది దేవతగా ఎవరిని చేసిరి, ఈ వ్రతమును చేయవలసిన విధానమును తెలియజేయ చెప్పమని సకలముఖలో పెట్టుకొని పరమేశ్వరుని పార్వతీదేవి, దేవ ఈ వరలక్ష్మి వ్రతమునకు ఆది దేవతగా ఎవరిని చేసిరి, ఈ వ్రతమును చేయవలసిన విధానము తెలియజెప్పమని పార్వతి అడిగింది. కాత్యాయని, ఈ వరలక్ష్మి వ్రతమును వివరంగా చెబుతాను, భక్తి శ్రద్ధలతో విను. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనబడు పట్టణము ఒకటి ఉండేది. ఆ పట్టణము బంగారు కూట్యములతో రమణీయముగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె మిగులు శూనవతి, వినయ విధేయత గల భక్తి గౌరవాలను కలిగినదై ఉండేది. ప్రతిరోజును ప్రాతకాలంగా నిద్రలేచి భర్త పాదాలను నమస్కరించుకొని ప్రాతకాల కృత్యములను పూర్తి చేసుకొని అత్తామామలను సేవించుకొని మితముగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది. వరలక్ష్మి వ్రతమునకు ఆది దేవతైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయమున చారుమతి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, నీ యందు అనుగ్రహం కలిగిన దానను, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చి శుక్రవారం నాడు నన్ను పూజించుము. నీవు కోరిన వరములను కానుకలను ఇచ్చేదనని చెప్పి అంతర్ధానమయ్యేను. చారుమతి అత్యంత ఆనందమును పొంది, హే జనని, నీ కృపా కటాక్షములు కలిగిన వారు ధన్యులు, వారు సంపన్నులుగా విద్వాంసులుగా అయ్యెదరు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతమున సుకృతము వలన నీ పాద దర్శనము నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది. చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియజెప్పింది. వారు మిక్కిలి ఆనందించిన వారే చారుమతిని వరలక్ష్మి వ్రతమును చేసుకోవలసిందని చెప్పారు. ఊరిలోని వనితలను చారుమతి కలను గురించి విన్నవారే పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు. శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామంలోని ఉదయాన్నే నిద్రలేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రములను ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారు. ఆమె గృహంలో మండపము ఏర్పరిచి ఆ మండపంపై బియ్యం పోసి పంచ పల్లవాలు, రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలగు పల్లములను కలశము ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివ సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు. సాధ్యమైన వారు స్వర్ణ రజిత తామ్రం రుణము మూర్తులచే ప్రతిష్ఠించుకోవచ్చు. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య భోజ్యాలను నివేదించారు. 9 పువ్వుల తోరణమును చేతి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలికి అందియలు గల్లు గల్లుమని మ్రోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తమునకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగమయ్యాయి. మూడవ ప్రదక్షిణము చేయగా అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. చారుమతి యొక్క వరలక్ష్మి వ్రతం ఫలితంగా ఇతరుల స్త్రీల యొక్క ఇల్లు ధన కనక వస్తు వాహనములతో నిండిపోయాయి. ఆయా స్త్రీలు ఇళ్ల నుండి గజతురగ
రథవాహనములు వచ్చి వారిని ఇళ్లకు తీసుకెళ్లను. వారంతా మార్గ మధ్యంలో చారుమతిని మిక్కిలి పోలుతూ ఆమెకు వరలక్ష్మి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మి వ్రతంతో తమందరినీ మహాభాగ్యవంతులను చేసినదని పొగిడిరి. వారంతా ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతము చేసి సకల సౌభాగ్యములతో సిరి సంపదలతో కలిగి సుఖజీవనం గడిపి అనంతరము ముక్తిని పొందారు. మనులారా, మనుషులారా, మాముక్షులారా, శివుడు పార్వతికి ఉద్దేశించిన వరలక్ష్మి వ్రతాన్ని సావిస్తారంగా మీకు వివరించినాడు సుత మహర్షి. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసిన, ఈ వ్రతం చేసినప్పుడు చూసిన సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. హాయ్ అండి, హలో అండి. ఇక్కడ వరకు అయితే మా బిడ్డ అయితే కథ చదివింది చూడండి. ఆ కథ చదివిన వాళ్ళకన్నా విన్న వాళ్ళకే భక్తి ఉంటుంది చూడండి. వాళ్ళకు చాలా చాలా బాగుంటుందని అందులోనైతే చదివింది మా బిడ్డ చూడండి. ఇది వరలక్ష్మి వ్రతం అయితే నా బిడ్డ అయితే మా అక్క బిడ్డ చేసుకున్నది, చాలా బాగా చేసుకున్నది. మా అందరిని అయితే పిలిచి అయితే అందరిని అయితే పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, పండ్లు, చీరె, జాకెటు అన్నీ అయితే మాకైతే వాయనం అయితే ఇచ్చింది మా కూతురు, అక్క కూతురు. మేమైతే చాలా సంతోషంగానైతే ఉన్నాము, సంతోషంగానైతే తీసుకున్నాము, వాయనం అయితే తీసుకున్నాము. ఆమెనైతే చల్లగా ఉంచాలి తల్లి, నీ నీడలో నా బిడ్డ చల్లగా ఉండాలని అయితే మేము చాలా బాగానైతే ఆమెనైతే దీవించి వచ్చినాము. మీరు కూడా దీవించాలి మా బిడ్డనైతే మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటాను. నా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అందరూ కలిసి అయితే మా మన్మోడిని కూడా మంచిగా చదువు రావాలి, ఇప్పుడు 10th క్లాసు మంచిగా రావాలని అయితే మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. మా మనవాడు ఎప్పుడు పూజ కాడికి రాడు. ఈరోజు వాళ్ళ మమ్మీ వరలక్ష్మి వ్రతం చేస్తుందని ఆయన కూడా పూజలో పాల్గొన్నాడు చూడండి. అసలు పసుపు కుంకుమ అంటేనే ఆయనకు తెలియదు. అయినా కూడా ఈరోజు వాళ్ళ మమ్మీ కూర్చోమంటే అంతా అయిపోయినాక కూర్చొని పసుపు కుంకుమ అయితే అక్షంతలు ఆ తల్లికి అయితే వేసినాడు. ఆయన చల్లగా ఉండాలని చూడాలి, ఆ తల్లి అయితే దీవించుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. చూడండి, ఆయనకు తెలియదు ఇంతవరకు పసుపు కుంకుమ దేవుని కాడ చేసేది. ఈరోజు అయితే ఆయన భక్తితోటి చేస్తాడు, మంచిగా పాస్ కావాలని అయితే ఆ తల్లిని అయితే కోరుకుంటాడు. ఆ తల్లి కూడా ఆయన కోరిక అయితే నెరవేర్చాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, ఎవ్వి వేయమంటే అవి వేస్తుండు మా మనవడు, చిన్న మనవడు అన్నట్టు, అక్క బిడ్డ పెద్ద బిడ్డ వల్ల చిన్న కొడుకు. చూడండి, ఇక్కడ నేను కూడా పసుపు కుంకుమ అయితే తల్లికైతే వేస్తున్నా, పసుపు కుంకుమ అక్షంతలు అయితే తల్లికైతే వేస్తున్నా. ఎందుకంటే తల్లి మనల్ని దీవించాలి కదా, ఆమె నీడలనే కదా మనం బతికేదైతే. ఆమె ఆశీర్వాదాలు, ఆ తల్లి ఆశీర్వాదాలు ఉంటే మాత్రం మనం నిండు 100 ఏళ్ళు ఉండగలమని నేను అనుకుంటున్నాను. ఆ తల్లి అందుకే కదా అందరినీ పసుపు కుంకుమలకు పిలిపించుకునేది, వాయనాల కంటే పిలిపించుకునేది. ఆ తల్లికి అట్లా ఇష్టమని అందరికీ ఇస్తారు, దేనికి ఇవ్వరు. కానీ వరలక్ష్మి వ్రతం అంటేనే వాయనం ఇచ్చే తల్లి అందరికీ సుమంగలిగా ఉండాలని అయితే ఆమె దీవిస్తుంది మనను. ఈమెయితే రెండో అక్క, ఆమె కూడా రాకున్నా కూడా కూర్చొని అయితే దేవుని అయితే మనస్ఫూర్తిగా పిల్ల పాపలతోటి చల్లగా ఉండాలని అయితే ఆ తల్లి అయితే మా అక్కకు దీవెనలు ఇచ్చిందని నేను అనుకుంటాను. ఈమెయితే మా మరదలు, మా చిన్న మరదలు, మా పెద్ద మరదలు అయితే రాలేదు. మా తమ్మునికి ప్రాబ్లం ఉండేపటికే చిన్న మరదలు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వాళ్ళ పిల్లలు కూడా బాగుండాలి, మంచి చదువులు రావాలని, మా పెద్ద మరదలు వాళ్ళ పిల్లలు కూడా చల్లగా ఉండాలని కోరుకుంటాను మనస్ఫూర్తిగా. హాయ్ అండి, హలో అండి. అక్క బిడ్డ అయితే వ్రతం అయితే చేసుకున్నది కదా, చేసుకున్నాక మాత్రం మాకైతే అందరికైతే వాయనాలు ఇస్తుంది, పసుపు కుంకుమ గంధం అయితే పెడుతుంది. చూడండి, మాకైతే చీరలు అయితే అందరికీ అయితే చీరలే పెట్టుతుంది. ఎప్పటికైనా కూడా
మా బిడ్డ చీరలే పెడుతుంది, బ్లౌజ్ ముక్కలు అయితే పెట్టదు. వాయినం అంటే చీరలే పెడుతుంది ఎప్పటికీ ఆమె నోకున్న కాంచెలు చీరలే పెడుతుంది. కొంతమందికో బ్లౌజ్ ముక్కలు పెడుతుంది, మాకు మాత్రం చీరలు పెడుతుంది కంపల్సరీ, అవే చీరలు. ఇట్లా నార్మల్గా వాయనం అంటే అదొకటి ఇదొకటి కాదు, బ్లౌజ్ పీసులు కొంతమంది పెడుతుంది, చీరలు కొంతమంది పెడుతుంది. మేము వాయనం తీసుకున్నాం. ఇంటి పక్క ఆమె కూడా వాయనానికి వచ్చింది, అప్పుడొక్కరు వచ్చిండు. వస్తే మాత్రం ఇంటి ఓనర్ ఆమెకైతే వాయనం ఇస్తాను. చూడండి ఎంత మంచిగా చేసుకుంటుంది, మా బిడ్డ రథం బాగా చేసుకుంటుంది. ఆమెకు వరలక్ష్మి రథం అంటే బాగా ఇష్టం. ఎంత మంచిగా చేసుకుంటుంది. మాకైతే బట్టలు పెట్టింది, మా ఆశీర్వాదాలు అయితే తీసుకుంటాంది. మా బిడ్డ అయితే చల్లగా ఉండాలని నేనైతే దీవిస్తాను. నా దగ్గరికి వచ్చి మళ్ళీ నా ఆశీర్వాదాలు బిడ్డ తీసుకున్నాను. అక్క బిడ్డ చల్లగా ఉండాలి, నూరేళ్ళు చల్లగా ఉండాలి, పిల్లలకైతే చదువులు మంచిగా రావాలి, మంచిగా డాక్టర్ చదువులు చదవాలని అయితే పెద్దక్క దగ్గరనైతే 2 తీసుకున్నాను. అందరూ నేను కూడా తీసుకుంటాను. చిన్నక్క దగ్గర తీసుకున్నా, పెద్దక్క దగ్గర తీసుకున్నా, కానీ ఉన్నది. ఇక మరదలు వెనుకకి వచ్చింది. వెనుకకి వస్తే ఆమెకు కూడా ఇప్పుడే బట్టలు అయితే పెడుతుంది, వాయనం ఇస్తుంది. బట్టలు అన్నట్టు కదా వాయనం ఇస్తుంది. మా చిన్న కూతురు వాళ్ళ బిడ్డ, చిన్న అక్క బిడ్డ, చిన్న బిడ్డ ఈమె. ఆమెకు కూడా వాయనం ఇస్తుంది. ఎందుకంటే చిన్న పిల్లలకు వాయనాలు ఇస్తే మంచిదని అంటారు ముందు కదా. అసలు చిన్న పిల్లలకే వాయనాలు ఇవ్వాలి ఫస్ట్ అసలు. కానీ చిన్నపిల్లల పేరు చెప్పు, పెద్దవాళ్ళకే వాయనం ఇస్తుంది. ఈ పాపకు కూడా ఎప్పటికి ఇస్తుంది. మా మన్మరాలకు కూడా మా బిడ్డ వాయనము. ఇక మా మరదలు అయితే మా బిడ్డకు జాతి ముక్కలు అదొకటి అయితే పెడతాంది, దీవిస్తుంది, చల్లగా ఉండాలి. ఇక మా మరదలు అయితే మేము ముగ్గురం అక్కజల్లలో కూర్చుంటే మా ముగ్గురు దగ్గరనైతే మా మరదలు అయితే ఆశీర్వాదాలు కావాలి అక్క, నన్ను ఆశీర్వదించే అక్క అని మమ్మల్ని అయితే అడిగింది. మేమైతే అందరం రాలేదు. తమ్మునికి ఈరోజు కుట్లు ఇప్తారు కాబట్టి రాలేదు. మా తమ్ముడు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను.